అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'శివ లోహి లవ్లీ లైఫ్'. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా 5:30కి అయితే లేచాను. పిల్లలిద్దరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ అలానే మా బావకు కూడా క్యారేజ్ ఉంది. అందుకోసమని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ కూడా ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఇలా స్టవ్ క్లీనింగ్, గిన్నెలు ఏమైనా ఉంటే నైట్ టైమే చేసేసుకుంటాను. నైట్ అయితే మేము డిన్నర్ చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా అప్పుడు ఈ పనులన్నీ చేసుకోవడం అవ్వదనేసి ఇంకా పడుకుండిపోయాం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడం, గిన్నెలు తోమడం మార్నింగ్ చేసుకునే దానికన్నా నైట్ టైమ్ చేసుకుంటేనే మనకి చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి మాత్రం అలా నైట్ టైమ్ అయితే చేసుకోవడం కుదరదు. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా లెగిసి ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకొని ఏం వండాలనుకుంటున్నానో వాటిని స్టవ్ మీద పెట్టేసుకొని మిగతా పనులైతే చేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను సేమ్ ఇదే విధంగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్‌నంతటిని నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలామంది ఈ పేపర్స్, ఆ పేపర్స్ అని యూజ్ చేస్తారు. బట్ నేనైతే షింక్ పక్కనే ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఇలా నీట్‌గా కడిగేసుకుంటూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే బాగా క్లీన్ అయిపోతుంది స్టవ్ కూడా. ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకెందుకో ఫేస్ కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. లేదా నిజంగానే అలా ఉందో మరి తెలియడం లేదు. ఇంక ఫస్ట్ రైస్ అయితే కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. పిల్లలు వెళ్ళే లోపల మొత్తం పనులన్నీ చేసుకోవాలి. ఆ తర్వాతే మనం ఇంక ఏ పనులైనా చేసుకోగలము. అంటే వీడియో ఎడిటింగ్ కానీ, స్టిచ్చింగ్ గానీ ఇలా చేసుకోగలమనమాట. నేనైతే నార్మల్‌గా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నాకు ఇంకొక ఛానల్ అయితే ఉంది. మై వ్లాగ్స్ లోహి అనేసి. ఆ ఛానల్‌లో అయితే ఇంతకుముందు 2 కలిపి పెట్టేదాన్ని. టైలరింగ్ వ్లాగ్స్ అండ్ అలానే డైలీ వ్లాగ్స్ పెట్టేదాన్ని. బట్ ఈ మధ్యన ఎక్కువగా అందులోని ఓన్లీ టైలరింగ్ వ్లాగ్స్ కోసం మాత్రమే దాన్ని కేటాయించాను. ఇది రెగ్యులర్ వ్లాగ్స్ కోసం ఈ ఛానల్ అయితే పెట్టాననమాట. నాకు వ్లాగ్స్ తీయడం అంటే చాలా ఇష్టం. అందుకోసమనే సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలానే న్యూ ఫేస్‌బుక్ పేజ్ కూడా ఓపెన్ చేశాను. సేమ్ నేమ్ ఉంటుందనమాట. యూట్యూబ్‌లో కానివ్వండి, లేదంటే ఫేస్‌బుక్‌లో కానివ్వండి, 'శివ లోహి లవ్లీ లైఫే' ఉంటుంది పేజ్ నేమ్ అయితే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానాలు మన ఓల్డ్ ఛానల్‌కి, ఓల్డ్ పేజ్‌కి ఏ విధంగా అయితే వచ్చాయో దీనికి కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం చేసే పని చిన్నదా, పెద్దదా అనే దానికన్నా మనకి సంతృప్తి కలుగుతుందా లేదా, దానివల్ల మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు మనం ఎంత ఇష్టంతో చేసినా సరే దానికి తగిన ప్రతిఫలం రాకపోయేసరికి డిసప్పాయింట్ అవుతాము. కానీ అలా చేస్తూ ఉండగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు తగ్గ ఫలితం అయితే వస్తుంది. ప్రతి పనిలోని అంతే. ఏ పని చేసినా సరే మనకి నచ్చింది చేసుకోవాలి. దాంట్లో మనం సక్సెస్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పని చేసే వాళ్ళకి చెప్తున్నాను. స్టవ్ మీద ఒక పక్కన అన్నం, ఒక పక్కన పప్పు అయితే పెట్టేశాను. ఇంకా ఇల్లు అవన్నీ కూడా తుడిచేసుకుంటున్నాను. ఇవి నేను వేసుకున్నవి నైటీయే. బట్ ఫ్రాక్స్‌లా అయితే ఉన్నాయి. చాలా బాగా నచ్చాయి నాకు. ప్యాక్ ఆఫ్ 3 అయితే తీసుకున్నాను. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. బట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్‌లో అయితే మనం డైలీ డ్రెసెస్ వేసి మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందులోని మా కిచెన్‌లో అయితే బయట గాలి లోపలికి రాదు, లోపలి గాలి బయటికి వెళ్ళదు. అలా ఉంటుందనమాట. ఒక్క నిమిషం గాని అలా కుక్ చేశామనుకోండి చెమటలు విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి. ఇక నేను ఇల్లది తుడుచుకునే లోపల పప్పయితే కొంచెం కుక్ అయిపోయింది. అన్నం కూడా చిన్న పలుకులా ఉందనమాట. అన్నం ఉడికే లోపల మనం ఆల్రెడీ పాలకూర, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా! వాటినైతే కుక్కర్‌లో వేసేసుకొని మరొక 2, 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ ఛానల్ లేదా పేజ్‌లో అయితే డెఫినెట్‌గా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి, నా డైలీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో, నేను ఇంటిని, పిల్లల్ని, నా వర్క్‌ని ఇవన్నిటిని కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తానో ప్రతీది కూడా మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే, ఆ విధంగా నేను ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్‌గా. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే ట్రై చేస్తాను మాక్సిమం. కాబట్టి మన ఛానల్‌ని, మన పేజ్‌ని ఫాలో చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. మీ అందరికీ కూడా ఈ నైటీస్ అయితే చూపించాలా, ఒకసారి ఏ విధంగా ఉన్నాయో ఏంటో అన్నది డెఫినెట్‌గా ఒక షార్ట్ వీడియోలో నేను ఏ నైటీస్ తీసుకున్నాను, వాటి కాస్ట్ ఎంత పడ్డది, నేనెక్కడ తీసుకున్నాను, ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మీతో షేర్ చేస్తాను. ఇవైతే నాకు హోల్‌సేల్ ప్రైస్‌కే వచ్చాయన్నమాట. ఎక్కడ తీసుకున్నానో ఏంటో ఒక షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్‌గా ఈ నైటీస్ చూపిస్తూ మీకు షేర్ చేస్తాను. ఇక అన్నం, పప్పు అయితే అవుతుంది కదా! దోసకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్‌లోకి. టిఫిన్ అయితే ఇడ్లీ పెడతాను. మార్నింగే ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేయడం వల్ల నేను చాలా వరకు పనులైతే స్కిప్ చేసేసాను. అంటే మీకు చూపించడం.
అన్నీ చూపించలేం కదా! పిల్లల్ని కూడా ఒక సైడ్ నుంచి రెడీ చేస్తూ ఉండాలి. ఇంకా అవన్నీ చూపించుకుంటూ వెళ్ళానంటే అటు సైడ్ పనులు కావు. నెక్స్ట్ టైమ్ ఇంకా క్లియర్‌గా, డీటెయిల్‌గా నేను ఏ విధంగా చేస్తానో అన్నది చూపించడానికి ట్రై చేస్తాను. నేను ఇన్ని సార్లు దోసకాయలు కొన్నాను. బట్ దోసకాయ ఎప్పుడు కూడా మధ్యలో ఇలా బ్లాక్‌గా ఉండడం చూడలేదు. ఇది ఎందువల్లొచ్చిందో ఏంటో మీకు తెలిస్తే కాస్త కామెంట్ చేసి చెప్పండి. ఇక బ్లాక్‌గా ఉన్న పీస్‌నైతే నేను ఉంచేసి మిగతావన్నీ కూడా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. దోసకాయ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇడ్లీలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు. చాలా సింపుల్‌గానే ఉంది. బట్ టేస్టీగా ఉంది. మా చరణ్ అయితే ఆల్రెడీ 7:30కే వెళ్ళిపోయాడు స్కూల్‌కి. ఇప్పుడైతే టైం 8 అయ్యింది. మా వర్షు కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. షూస్ వేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. షూస్ అయితే వేసుకుంటుంది. యాక్చువల్‌గా రిబ్బన్ జడలే వేసేదాన్ని. బట్ ఈ ఇయర్ అయితే ఇంకా రిబ్బన్స్ తీసుకోలేదు. ఎందుకోసమంటే యూనిఫార్మ్ అది చేంజ్ చేశారు వర్షుకైతే. ఇంకా వర్షుకి యూనిఫార్మ్ చేంజ్ చేశారు కాబట్టి రిబ్బన్స్ కూడా చేంజ్ చేస్తారేమో అన్న ఐడియాతో నేను మొన్న మార్కెట్‌కి వెళ్ళినా సరే రిబ్బన్స్ అయితే తీసుకోలేదు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తీసుకుందామనేసి 1 మీటర్ అయితే నేను తీసుకోననమాట. ఎప్పుడు తీసుకున్నా బండెల్లా తీసేసుకుంటాను. ఎందుకంటే అవి చుట్టుకుపోతూ ఉంటాయి కదా! మాటాడితే ఇంకా అలా తీసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తవి యూజ్ చేసుకోవచ్చు. ఇంక పిల్లలిద్దరూ వెళ్ళిన తర్వాత మిగతా కొన్ని పనులు చేసేసుకొని ఇంక నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా! అదొక ఫ్రాక్ అండ్ ఇదొక ఫ్రాక్ అనమాట. అంటే నైటీలండి. చూడడానికి మాత్రం మనకి ఫ్రాక్ లుక్ వస్తుంది. నైటీ వేసుకున్న ఫీలింగ్ అస్సలు ఉండనే ఉండదు. ఇంక పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు. పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీతో దోసకాయ చట్నీ. చాలా బావుంది. టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.